అయితే బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ ని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెనకేసుకొచ్చారు. తేజస్వి మాట్లాడిన సమయం సందర్భాన్ని చూడాలి అంటున్నారు. దేశ విభజన వేళ ప్రాణత్యాగాలను తెలంగాణలో ఆత్మార్పణల నేపథ్యాన్ని తేజస్వి చెప్పారు అన్నారు రామచంద్రరావు. గూఢార్థాలు వెతికి కోదికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రవర్తించొద్దు అన్నారు రామచంద్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. పాకిస్తాన్తో పోల్చలేదు. పాకిస్తాన్లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వాడు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఈస్ బిట్వీన్ ది లైన్స్. ఏదో మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి చోకినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. మా మీద తప్పుడు ప్రచారం చేసినట్టు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ విభజన పాకిస్తాన్ ఇండియా విభజనతోటి పోలిస్తే మాది అప్రజాస్వామికం అయినట్టే కదా, మేము అన్డెమోక్రటిక్గా విభజించుకున్నట్టు కదా, మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరుస్తున్నట్టే కదా. జనతా పార్టీ దానికి సమర్థిస్తే మూర్ఖత్వమా, పిచ్చా? బుద్ధి ఉన్నదే మనాలకు? సభ్యత్వం బహిష్కరించమని అడుగుతున్నాం, రికార్డులు తొలగించమని అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అడుగుతున్నాం.